హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోడింగ్ జామ్ సాయి. ఈ వీడియో వచ్చేసి ఈసెట్ అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి అండ్ అలాగే ఏ మిస్టేక్స్ లేకుండా. ఓకేనా? ఒకవేళ మీరు ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు, మీరు ఇంటి దగ్గర కూర్చొని అప్లై చేసుకోవచ్చు, నెట్ సెంటర్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు. ఓకేనా? ఈసెట్ అప్లై చేసేదానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఓకే, క్రెడిట్ కార్డ్ అయినా ఉండాలి, డెబిట్ కార్డ్ అయినా ఉండాలి, లేకుంటే నెట్ బ్యాంకింగ్ అయినా ఉండాలి. ఓకే, సెకండ్ వచ్చేసి క్వాలిఫై ఎగ్జామినేషన్ అపియర్డ్ ఫర్ పాస్. ఓకే, మీ హాల్ టికెట్ నెంబర్, మీరు వచ్చేసి డిప్లొమా చదువుతున్నారు కాబట్టి మీ హాల్ టికెట్ నెంబర్. ఓకేనా? డిప్లొమా హాల్ టికెట్ నెంబర్. ఓకే, ఇది మెన్షన్ చేశారు. అండ్ అలాగే స్ట్రీమ్ అప్లైడ్ ఫర్ ఇంజనీరింగ్ కోర్సెస్. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండాలి. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి మీకు డిప్లొమా అయితే ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్, స్టడీ సర్టిఫికేట్ డీటెయిల్స్ అంటే మీకు సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, 10th క్లాస్ ఎక్కడ చదివారు అండ్ అలాగే ఏ ఇయర్ లో చదివారు అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం, ఓసీ వాళ్ళకైతే అక్కర్లేదు. ఓసీ వాళ్ళు వచ్చేసి ఈడబ్ల్యూసీ అయితే పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీ ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ ఎన్సిసి, ఫిజికల్ హ్యాండీ అండ్ అలాగే స్పోర్ట్స్ అండ్ అలాగే ఏమైనా ఉంటే సర్టిఫికేట్స్ ఉంటే దాంట్లో అప్లోడ్ చేయొచ్చు ఉందని. అలాగే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఏదో ఉండాలి. 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇవన్నమాట రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ ఈ ఏపీ ఈసెట్ అయితే. ఒకవేళ ఇన్కమ్ క్యాస్ట్ లేకుంటే వెళ్ళి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్నప్పుడే మీకు ఒక నెంబర్ అవుతుంది. ఆ నెంబర్ అప్లై చేసి ఎంటర్ చేసి చాలు. ఓకేనా? ఎట్లా పే చేయాలో మనం అయితే చూద్దాం. ఈ సెట్ పే చేసేటప్పుడు మీకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఫీజ్ పేమెంట్ అయితే చేయాలి. నెక్స్ట్ పేమెంట్ రెఫరెన్స్ ఐడి చెక్ చేసుకోవాలి, పే అయిందా లేదా. ఒకవేళ పే కాకుంటే 1 అవర్ తర్వాత చెక్ చేసి ఒకవేళ పే ఉంటుంది, లేకపోతే పే కాకుండా మళ్ళీ పే చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవాలి. స్టెప్ 4 వచ్చి ప్రింట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ నేను మొబైల్లో కానీ అప్లోడ్ చేస్తూ ఐ మీన్ మొబైల్లో ఏపీ సెట్ అయితే అప్లై చేస్తుంటే ఫస్ట్ మీరు ఒక ఫోటో తీసుకోండి. అలాగే సిగ్నేచర్ కూడా ఒక ఒక పేపర్ మీద వైట్ షీట్ మీద అది ఫోటో తీసుకోండి. ఓకేనా? అవి అనేది ఫోటో వచ్చేసి less than 50 KB అయితే ఉండాలి. అండ్ అలాగే సిగ్నేచర్ ఫోటో వచ్చేసి less than 30 KB అయితే ఉండాలి. అవి ఫస్ట్ మీరు కన్వర్ట్ చేసుకోండి. ఎందుకంటే మీరు అప్లై చేసేటప్పుడు బ్యాక్ వచ్చేస్తే ఏపీ సెట్ అప్లికేషన్ ఫామ్ టోటల్ గా క్లియర్ అవుతుంది. ఒకవేళ మీరు ల్యాప్టాప్ లో అప్లై చేస్తుంటే న్యూ ట్యాబ్ తీసుకోవచ్చు. మీరు ల్యాప్టాప్ అప్లై చేయలేదు కాబట్టి మొబైల్ వాళ్ళు ఫస్ట్ మీరు ఫోటోని అలాగే ఐ మీన్ ఫోటో సిగ్నేచర్ ఫోటో ఫస్ట్ ఫోటో అయితే 50 KB ఇంకా సిగ్నేచర్ 30 KB కన్వర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు తెలియకుంటే నేను ఆ వెబ్సైట్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి కన్వర్ట్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఫస్ట్ అయితే ఫేస్ పేమెంట్ అయితే వెళ్ళాలి. ఓకేనా? ఫేస్ పేమెంట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ బీఎస్సీ వాళ్ళైతే బీఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ హాల్ టికెట్ నెంబర్ తెలుసు కదా, అదైతే ఎంటర్ చేయండి ఆ ఫార్మాట్ లో. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ద ఎస్ఎస్సి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి అండ్ అలాగే మొబైల్ నెంబర్ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మొబైల్ నెంబర్ కి రీఛార్జ్ చేసుకుంటూ ఉండండి త్రూ అవుట్ కౌన్సిలింగ్ వరకు. ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలన్నా, కౌన్సిలింగ్ అటెండ్ కావాలన్నా ఈ మొబైల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరిది ఇచ్చారు మొబైల్ నెంబర్? ఒకవేళ మీ ఇస్తే సెల్ ఫోన్ పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు మొబైల్ మీ దగ్గరనే ఉంటుంది కాబట్టి మీదే పెట్టుకోండి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ సిస్టర్ది కానీ, ఫాదర్ని కానీ, మదర్ది కానీ ఇవ్వండి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేయండి. మీరు ఫీ కట్టిన తర్వాత ఫీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఈమెయిల్కి అయితే వెళ్తుంది. మీరు ఏ క్యాస్ట్, ఓసీ ఓసీనా బీసీఏనా అది సెలెక్ట్ చేసి సబ్ క్యాస్ట్ ఎంటర్ చేసి పేమెంట్ ఐ మీన్ నెట్ బ్యాంకింగ్ తో చేస్తే నెట్ బ్యాంకింగ్, ఫోన్ పే, పేటిఎం ఉంటే అవి. ఓకే, ఈ చెక్ బాక్స్ టిక్ చేసి ప్రొసీడ్ టు పే అయితే కొట్టేయండి. ప్రొసీడ్ టు పే కొట్టిన తర్వాత ఇలా అయితే డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే క్యాన్సిల్ కొట్టి ఎడిట్ చేసుకొని మళ్ళీ ప్రొసీడ్ టు పే కొట్టండి. మళ్ళీ ఈ ఇంటర్ఫేస్ అయితే డిస్ప్లే అవుతుంది. మళ్ళీ కన్ఫర్మ్ కొట్టుకోండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మీకు ఫీ, ఒకవేళ మీరు నెట్ బ్యాంకింగ్ చేస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. ఒకవేళ డెబిట్ కార్డు సెలెక్ట్ చేసింటే ఇట్లా ఇంటర్ఫేస్ ఉంది. డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, కార్డ్ హోల్డర్ నేమ్ అండ్ అలాగే ఎక్స్పైరీ డేట్, సివివి పిన్, పే నౌ కొట్టేస్తే
పేమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇలా ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఈ రిసిప్ట్ ఇచ్చేసి ఫోటో కానీ డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఓకేనా. పేమెంట్ రెఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. ఓకే, ఈ పేమెంట్ రెఫరెన్స్ ఐడి అయితే ఫోటో తీసుకోండి ఖచ్చితంగా. ఓకే, దీని తర్వాత ఇలా చూపిస్తుంది కదా ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్, ఇదైనా బటన్ నొక్కండి. లేకోకుంటే బ్యాక్ వచ్చేసి స్టెప్ 3కి వెళ్ళిపోండి. ఓకేనా, స్టెప్ 3కి వెళ్ళిపోండి. ఓకే, ప్రొసీడ్ టు ఫిల్ కొట్టేస్తే మీకు పేమెంట్ రెఫరెన్స్ ఐడి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒకవేళ మీరు వెనక్కి వస్తే స్టెప్ 3కి వెళ్ళి పేమెంట్ రెఫరెన్స్ ఐడి అప్లై ఐ మీన్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఉమ్. ఇక్కడ నెక్స్ట్ మీ పేమెంట్ అయిందా లేదో చూసుకోవడానికి పేమెంట్ అవుతుంది. కొన్ని సర్వర్స్ ప్రాబ్లం వల్ల కొంతమంది కావు. కొన్ని చెక్ చేసుకోవాలంటే పేమెంట్ రెఫరెన్స్ స్టెప్ 2 క్లిక్ చేసి మీ హాల్ టికెట్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ కొడితే పేమెంట్ సక్సెస్ఫుల్ ఇట్లా రెఫరెన్స్ అయితే చూపిస్తే మీ పేమెంట్ సక్సెస్ అయినట్టు వాళ్ళు చూపించకుండా సక్సెస్ కానట్టు. ఓకే, ఎందుకైనా మంచిది ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3 అనమాట. స్టెప్ 3. ఓకే, స్టెప్ 3 క్లిక్ చేసి ఇక్కడ మీ పేమెంట్ రెఫరెన్స్ ఐడి చెప్పాను కదా, పేమెంట్ రెఫరెన్స్ ఐడి చాలా ఇంపార్టెంట్. ఆ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్. నెక్స్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కొడితే ఇలా అయితే డిస్ప్లే అవుతుంది ఈ ఇంటర్ఫేస్ ఇది మీకు. ఓకేనా, ఇంత ఇంటర్ఫేస్ ఇది ఇవన్నీ మీరు ఫిల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఓకేనా, క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ ఎంటర్ చేసినట్లే. నెక్స్ట్ వచ్చేసి మీ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి. ఓకే, మీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, మీ మదర్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి, మీ జెండర్ ఏదైతే అది, ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ యాపర్ ఐడి ఉంటే అందరు చేయండి, లేదంటే లేదు. మీ కాలేజీలో చెప్పింటారు యాపర్ ఐడి చేసుకోమని. రేషన్ కార్డ్ నెంబర్ మీది, ఐ మీన్ బిఎం కార్డ్ నెంబర్, మీ ఇన్కమ్ ఎంత, బిలో 1 lakh, అబోవ్ 1 lakh, మీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండేవాళ్ళు బిలో 1 lakh అయితే ఉంటుంది నాకు తెలిసినంత వరకు. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఉందో ఇక్కడ మీ నెంబర్ ఎంటర్ చేస్తాను, మీ డీటెయిల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఓకే, ఒక డిస్ప్లే కాకుంటే మీరు కొత్తది చేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ మీ కేటగిరీ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఓసీ వాళ్ళైతే మీకు ఇన్కమ్ క్యాస్ట్ అప్లై అని అక్కర్లేదు, అప్లై చేయాల్సింది నెంబర్ ఎంటర్ చేయాలి అక్కర్లేదు. ఒకవేళ మీరు ఓసీ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కొంచెం ఎంటర్ చేసుకోండి. చేసుకోవడం వల్ల మీకు కొంచెం రిజర్వేషన్ అయితే వస్తుంది. ఓకేనా, ఒకవేళ మీకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే క్లిక్ చేయండి, అది అప్లోడ్ చేయండి. ఓకేనా, అడుగుతుంది. మీకు ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్రాఫ్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి మీకు ఏమేమి లేవు ఐ మీన్ ఉన్నాయో. ఓకేనా, మీకు ఒక ఫిజికల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంది, ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు మైనారిటీ అయితే మైనారిటీ ఎంటర్ చేయండి. ఒకవేళ నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ అంటే ఎంటర్ చేయండి. మైనారిటీ అంటే ముస్లిమ్స్ వాళ్ళు, నాన్ మైనారిటీ అంటే రిమైనింగ్ వాళ్ళు. ఓకే, ఇదో మైనారిటీలో కూడా మీకు ముస్లిమా, క్రిస్టియనా, బుద్ధిస్టా ఇలాంటి టైప్స్ అవుతుంది. హిందూస్ అని హిందూ అనే ఉండేవాళ్ళు నాన్ మైనారిటీ. నెక్స్ట్ వచ్చేసి మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. యాజ్ పర్ ఆధార్ లో ఏముందో అదైతే ఎంటర్ చేయండి. మీ స్టేట్ ఇది, మీ డిస్టిక్ అయితే ఎంటర్ చేయండి. మీ మండలము, మీ విలేజ్, మీ ఆధార్ కార్డులో ఉంటుంది. మీ హౌస్ నెంబర్, హౌస్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇవంతా ఎంటర్ చేయండి, ఏం కాదు. మీ పిన్ కోడ్. ఓకే, మీ మొబైల్ నెంబర్ ఆల్టర్నేటివ్ గా వచ్చింటాయి ఆటోమేటిక్ గా. టెలిఫోన్ నెంబర్ మనకి లేదు, ఈమెయిల్ ఐడి కూడా ఆటోమేటిక్ గా వచ్చింటాయి. ఈ లైన్ ఇవే మీరు ఎంటర్ చేయాల్సింది. ఇదైతే మీ ఆధార్ కార్డులో ఉంటుంది ఫ్లాట్ నెంబర్. ఓకే, ఒకవేళ మీరు చేంజ్ అవుతారు అంటే ఇదైతే ఎంటర్ చేయండి, లేదు ఆ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ అంటే ఇది క్లిక్ చేయండి. ఓకే, ఇది క్లిక్ చేస్తే ఆ అడ్రస్ రికవర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫై ఎగ్జామినేషన్. మీరు ఏ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయ్యారు, మీరు ఏం చేశారు, బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిప్లొమా, ఒక బీఎస్సీ అయితే బీఎస్సీ, ఒక డిప్లొమా అయితే డిప్లొమా. ఓకేనా, డిప్లొమాలో ఏ బ్రాంచ్, హాల్ టికెట్ నెంబర్, అండ్ అలాగే ఏ ఇయర్ పాస్ అవుతారు, ఏ మీడియం చదివారు. ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతారు డిప్లొమా. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి అనమాట. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, మీరు అర్బన్ లో చదివితే అర్బన్, రూరల్ లో చదివితే రూరల్. అర్బన్ అంటే సిటీస్, రూరల్ అంటే పర్లేదు అనమాట. ఇదైతే బాగా మిస్టేక్ లేకుండా చేసుకుంటూ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎప్పుడు మీరు పాస్అవుట్ అయ్యారు, ఐ మీన్ మంత్, ఐ థింక్ 2022లో పాస్ అయిన వాళ్ళు ఏప్రిల్, ఇయర్ వచ్చేసి 2022 అదనమాట. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా,
ప్లేస్ ఆఫ్ స్టడీ వచ్చేసి మీరు క్లాస్ 7th నుంచి అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకే. ప్లేస్ ఆఫ్ ఇక్కడ క్లాస్ 7 ఎంటర్ చేస్తే మీ డిస్ట్రిక్ట్ అయితే ఎంటర్ చేయాలి. ఇవన్నీ ఇదంతా డిప్లొమా ఒకవేళ మీరు క్లాస్ ఓకే. ఇవన్నీ మీ డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ లో చదివారు. ఒకవేళ మీరు క్లాస్ 7 నుంచి 10th వరకు ఒక డిస్ట్రిక్ట్ లో చదివి ఉండొచ్చు. డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ థర్డ్ ఇయర్ వరకు ఒక డిస్ట్రిక్ట్ లో చదివి ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏ విలేజ్ లో చదివినారు. డిప్లొమా కొంచెం వేరుంటాయి. మనం స్కూల్ చదివితే వేరుంటుంది. ఓకేనా. స్కూల్ నేమ్ లేదా కాలేజ్ నేమ్. ఓకేనా. ఏ ఇయర్ లో పాస్ అవుట్ అయినారు. ఓకే. ఒకవేళ మీరు 25 లో డిప్లొమా పాస్ అవుట్ బ్యాచ్ అయితే మీది 2019 నుంచి అవుతుంది. 7th క్లాస్ వచ్చేసి 2019 ఎయిత్ క్లాస్ వచ్చేసి 2020 నైన్త్ క్లాస్ వచ్చేసి 2021 ఓకేనా. 10th క్లాస్ వచ్చేసి 2022 అనమాట. ఎవరైతే 2025లో పాస్ అవుట్ అవుతారో లేకుంటే 10th క్లాస్ 2022లో పాస్ అవుట్ అయినారో వాళ్ళకి నేను చెప్పినట్టయితే వర్త్ అయితే, లేకుంటే కాదు. డిప్లొమాలో కొంతమంది వన్ ఏ టైం పాస్ ఉంటారు, లేకుంటే సప్లీలు పడి 1 ఇయర్ తర్వాత పాస్ ఉంటారు. ఓకేనా. అట్ ఏ టైం పాస్ అయిన వాళ్ళు నేను చెప్పినట్టయితే పెట్టుకోండి. ఓకే. ఫస్ట్ ఇయర్ మీ ఎగ్జామినేషన్ మే 2023 ఎగ్జామ్ అయితే అపిరియన్స్ చేశారు. ఒకవేళ ఆ ఇయర్ వన్ అటెంప్ట్ లోనే పాస్ అయితే 2023 అని పెట్టండి. సెకండ్ ఇయర్ది 2023 అపీరియన్స్ అండ్ అలాగే 2024 పాస్. ఒకవేళ మీరు అన్ని సబ్జెక్టులు వన్ అటెంప్ట్ లో క్లియర్ చేసి నేను చెప్పినట్టే పెట్టుకోండి. ఓకేనా. థర్డ్ ఇయర్ వచ్చేసి 2024, ఇక్కడ 2025 అయితే పెట్టండి. ఓకేనా. ఇదే అనమాట ఇది. నెక్స్ట్ మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారు. ఒకవేళ మీరు అక్కడ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక బ్రాంచ్ అయితే డిస్ప్లే అవుతుంది ఎగ్జామినేషన్. ఆ ఎగ్జామినేషన్ క్లిక్ చేయండి. ఓకేనా. అది మెయిన్ ఇంపార్టెంట్. ఏ పేపర్ రాయాల్సింది. ఒకవేళ సిఎస్సి సివిల్ అయితే సివిల్, మెకానికల్ అవి చూపిస్తాయి. ఓకేనా. అది సెలెక్ట్ చేసుకోండి ఖచ్చితంగా. ఇక్కడ మీరు డిస్టిక్ సెంటర్స్ అనమాట. ఇక్కడ కడపన, రాజంపేట, ప్రొద్దుటూర, తిరుపతి, డిఫరెంట్ ప్లేస్ అయితే ఉంటుంది. మీ దగ్గరలోనే పెట్టుకోండి, దూరం అయితే పెట్టుకోకండి. సరేనా. ఫస్ట్ ఆప్షన్ ఇచ్చింది ఈ ఆప్షన్ లో రాదు. ఓకేనా. ఫస్ట్ మీ దగ్గరలో ప్లేస్ పెట్టండి. దాని తర్వాత సెకండ్ ప్లేస్ కొంచెం దూరంలో ఉండేది అట్లా. దూరం ఉండేది ఫస్ట్ పెట్టుకోవద్దు. ఓకేనా. ఇక్కడ మీ ఫోటో నేను చెప్పా కదా, less than 50 KB అయితే ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ less than 30 KB అయితే మీ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అవుతుంది. ఓకే. ఇది టిక్ చేసి సేవ్ కొట్టి సబ్మిట్ కొడితే మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోమని ఇలా అన్ని ఇస్తుంది. ఓకేనా. చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ అయితే కొట్టేసింది. అది కొట్టేదాకా యువర్ అప్లికేషన్ టెంపరరీ సేవ్ ఇక్కడ క్లోజ్ కొట్టేసి సేవ్ ఆప్షన్ కొడితే టెంపరరీగా సేవ్ అయింటది. క్లోజ్ కొట్టేయండి. ప్రొసీడ్ టు రివ్యూ సబ్మిట్ కొట్టిన తర్వాత మీ డీటెయిల్స్ ఏమైనా తప్పుంటే ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి 2-3 సార్లు. ఓకే. ఒకసారి అప్లై చేస్తే మళ్ళీ చేంజ్ చేసుకోండి. చేంజ్ డేట్ వచ్చేసి రేపు నెల 24 ఇది నుంచి 26 వరకు ఇంతవరకు తెచ్చుకోకుండా ఎప్పుడే క్రాస్ చెక్ చేసుకోండి. మళ్ళీ కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టేసి ప్రింట్ అప్లికేషన్ కొట్టుకుంటే మీ అప్లికేషన్ ఫామ్ మీద ఇలా వస్తుంది. ఇది ఒక డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఇదే అనమాట ఏపీ ఈసెట్ 2025 ఫీజ్ పేమెంట్ ఎలా పే చేయాలి. ఓకేనా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో అడగండి. అండ్ అలాగే ఏమైనా అర్థం ఉంటే వీడియో మళ్ళీ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ఇంతే ఈ వీడియో. ఆల్రెడీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ ని పెట్టేసా డిప్లొమా వాళ్ళవి. నేను పెట్టకపోతే ఏం పెట్టండి, T20 వాళ్ళవి 4th సెమిస్టర్ పెట్టాను కంప్యూటర్ ఇంజనీరింగ్. ఫస్ట్ ఇయర్ కూడా పెట్టలేదు, పెడతాను. ఓకేనా. మీరేం వరీ అవ్వద్దు. ఐ థింక్ మీకు ఎగ్జామినేషన్స్ వచ్చేసి April 4 నుంచి మీకు చాలా టైం గ్యాప్ వచ్చింది. మీరు ఈజీగా చదువుకొని బాగా చదువుకొని పాస్ అయ్యే టైం అయితే వచ్చింది. ఓకే. ఇంతే అనమాట ఈ వీడియో. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే మీరు లైక్ చేయండి. ఆ లైక్ అనమాట మనకి ఇంపార్టెంట్. ఓకేనా. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.